హాయ్ గాయ్స్. యాక్చువల్‌గా పై నెట్వర్క్ అనేది ఓపెన్ నెట్వర్క్‌లోకి వస్తుందన్నది పయోనీర్స్ అందరికీ తెలుసు. కానీ కొన్ని వీడియోస్ నేను యూట్యూబ్‌లో చూసాను. అందరూ లిస్ట్ అవుతుంది, అక్కడ లిస్ట్ అవుతుంది, బైనాన్స్‌లో లిస్ట్ అవుతుంది, ఓకేస్‌లో లిస్ట్ అవుతుంది అంటున్నారు. దానివల్ల ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్‌గా పై నెట్వర్క్ అనేది ఎక్కడ కూడా లిస్ట్ అవ్వదు. ఎందుకంటే నికోలస్ కొకాలిస్ గారు వారు ఎప్పుడు కూడా మేము ఇక్కడ లిస్ట్ అవుతాము, ఇందులో మేము ఉంటాము అని ఎప్పుడూ చెప్పలేదు. అండ్ పై అనేది ఒక కాయిన్ కాదు, పై అనేది ఒక కరెన్సీ. మీరు అర్థం చేసుకోవాల్సింది ఇది ఒకటి. అండ్ ఇంకొకటి ఏంది అంటే చాలా సంవత్సరాల నుండి పై నెట్వర్క్ మైనింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో నేను ఒక 4 ఇయర్స్ నుండి మైనింగ్ చేస్తున్నాను. అయితే ఇలా కేవైసీ అండ్ కేవైబీ అని కొత్త ఒకటి పట్టుకొచ్చారు. కేవైసీ అంటే మన దగ్గర ఉన్న అకౌంట్ మనది, అంటే ఐడెంటిఫై, నో యువర్ కస్టమర్, మనది అకౌంట్ అని తెలుసుకోవడానికి అదొకటి వెరిఫై చేసుకోవాలి. సో ఇప్పుడు కేవైబీ అనేది నో యువర్ బిజినెస్. ఇప్పుడు మనం పైని పేమెంట్గా తీసుకోవాలనుకోండి మీ షాప్లో, అప్పుడు ఏం చేయాలి? నో యువర్ బిజినెస్ అనేది కొత్తగా తీసుకొచ్చారు. అది మన బిజినెస్ నేమ్తో దాన్ని వెరిఫై చేసుకుంటేనే మనం బిజినెస్ చేయడానికి ఉంటుంది. సో దీంతో పాటు ఏంటిది అంటే ఇప్పుడు ఏ ఎక్స్చేంజ్ అయితే లిస్టింగ్ చేసుకుంటాలి అనుకుంటుందో ఆ లిస్టింగ్ చేసుకునే ఏ ఎక్స్చేంజ్ అయితే ఉందో అది నో యువర్ బిజినెస్ అనేది పై నెట్వర్క్లో వెరిఫై చేసుకుంటే మాత్రమే పై నెట్వర్క్ని ట్రేడింగ్ చేసుకోనికి వాళ్ళు ఎక్స్చేంజ్కి ఇస్తారు, లేకపోతే ఎక్స్చేంజ్కి ఇవ్వరు. నాకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాను. అంటే ఇది నేను రీసెర్చ్ చేసింది. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు కూడా రీసెర్చ్ చేసి అసలు ఇది ఏంటిదని తెలుసుకోండి. ఇంకోటి ఏంటంటే ఎవ్వరు కూడా పై కాయిన్ని అమ్ముకోకండి. ఫ్యూచర్లో చాలా వాల్యుయబుల్ ఉంటుంది. మీకు అమ్ముకోవాలి అని అనుకుంటే ఫిబ్రవరి 20 తర్వాత అప్పుడు ఆలోచించి అమ్ముకోండి. ఎవరు అమ్ముకుంటే మీ లైఫ్‌కు మీరే బాధ్యులవుతారు. థ్యాంక్ యూ.